బాపట్ల పట్టణంలో 21 ఏళ్ల వ్యక్తి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. పొట్టి శ్రీరాములు ఏరియా ఆసుపత్రిలో ఐసోలేషన్ ఏర్పాటు చేస్తారు. ఇద్దరు వ్యక్తులకు ర్యాపిడ్ టెస్టులు చేశారు అధికారులు. ఒకరికి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ సిద్ధార్థ్ తెలిపారు. ఆ వ్యక్తి పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉన్నారని, ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. కోవిడ్ గురించి భయపడాల్సిన పరిస్థితి లేదని సిద్ధార్థ్ తెలిపారు. మనకి 2 ర్యాపిడ్ పాజిటివ్ కేసెస్ అండి 2 డేస్ బ్యాక్ వచ్చాయి సాయంత్రం పూట. అవి మనం ర్యాపిడ్ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్గా బయటపడినాయి. సో ఇమీడియట్గా మనం ఆ కేసెస్ని హాస్పిటల్లో మనం కోవిడ్ ఐసోలేషన్ వార్డ్ సెపరేట్గా పెట్టి ఉన్నాము, వాటిల్లో పెట్టాం కేసెస్ని. తర్వాత ఆర్టీపీసీఆర్ కన్ఫర్మేషన్ కోసం టెస్ట్ పంపించే ఉన్నాము. అందుట్లో నిన్న ఈవినింగ్ మనకి ఒక కేసు 21 ఇయర్స్ మేల్ కేసు ఒకటి ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ కేసు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చింది. సో ఇద్దరిని వేరువేరుగా మన ఐసోలేషన్లో ఉంచి హాస్పిటల్లో అబ్జర్వేషన్ పెట్టి ఉన్నాం. ఈరోజు ఒక కేసు అందులో ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చిన కేసు బాగానే ఉన్నారు కేసెస్. 2 కేసులకి సింటమ్స్ ఏమీ లేవు, స్టేబుల్గానే ఉన్నారు. ఒక కేసు హోమ్ ఐసోలేషన్ అడ్వైస్ చేసి డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆర్టీపీసీఆర్ పాజిటివ్ కేసు మాత్రం మన దగ్గరే పెట్టినాం అబ్జర్వేషన్లో. అది మా ఫిజిషియన్ మానిటర్ చేస్తున్నారు, రెగ్యులర్గా అన్ని మానిటరింగ్ కానీ అబ్జర్వేషన్లో కానీ ఉంచామన్నమాట. ప్రజెంట్ అయితే పేషెంట్స్ ఏసిమ్టమేటిక్.